రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు. రాజమండ్రిలో మాత్రం విధ్వంసకర ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో పలుచోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటనా స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాజమండ్రి ప్రశాంతమైన నగరమని, ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా ఎవరూ వ్యవహరించకూడదని అన్నారు. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. నగరంలో ఒకసారి క్యాన్సిల్ అయిన మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని తిరిగి శాంక్షన్ చేయించడానికి జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా తలపడి సాధించారనే విషయం నగర ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ మోరంపూడి జంక్షన్ వద్ద వేలాది ప్రమాదాలు సంభవించి వందలాది మంది ప్రాణాలు పోయాయన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారని చెప్పారు. శంకుస్థాపనకు నేషనల్ హైవే మినిస్టర్ గడ్కరీ వచ్చారని, అటువంటి శిలాఫలకాన్ని ఎందుకు ధ్వంసం చేశారో అర్థం కావడం లేదన్నారు. వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నాయకులు పాలిక శ్రీనివాస్, ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఇవాళ రాజమహేంద్రవరంలో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలాఫలకాన్ని మరి ఎంత అక్కసుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ, మరి వాళ్ళు వచ్చి ఆ విధ్వంసానికి పాల్పడ్డారని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు. మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తూ ఉంది, ఈ విధ్వంసాలకి దారి తీస్తూ ఉంది. ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం. రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది. ఆ ఎన్వైర్న్మెంట్, ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా ఘంటాపథంగా చెప్తాం.